హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ కన్నెగంటి హనుమంత్ గారు, ద ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పొచ్చు. గుండెల్లోకి బుల్లెట్లను తీసుకున్న ఒక వీరయోధుడు. అంతేకాకుండా ఈరోజు మనతో మాట్లాడిపోయే పర్సన్ పిహెచ్డీ ఇన్ అమెరికన్ స్టడీస్, మరి ముఖ్యంగా ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అయిన కన్నెగంటి రమేష్ గారు. సార్తో మాట్లాడతాం ముఖ్యంగా అమెరికన్ స్టూడెంట్స్ గురించి. అండ్ అంతేకాకుండా 15 కంట్రీస్లో స్కాలర్షిప్స్ కోసం ఎదురు చూస్తున్న నేటి యువత కోసం. నమస్కారం సార్. నమస్తే విరాట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా అమెరికాలో చదువుకున్నారు, అక్కడ లెక్చర్స్ సైతం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అండ్ మీరు మాతో మాట్లాడడం ఇట్స్ అవర్ ప్లెజర్. అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో, వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో, వాళ్ళ పిల్లలకి కన్సల్టెన్సీస్ తినే డబ్బు కాకుండా గవర్నమెంట్ వీళ్ళ స్కిల్ చూసి, వీళ్ళ మార్కులు చూసి ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్స్ ఉన్నాయా? అది ఏ కంట్రీ గవర్నమెంట్ అయినా సరే, ఎన్ని కంట్రీస్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి స్కాలర్షిప్, దానికి సంబంధించిన ప్రొసీజరు, సిహెచ్ఎస్ నుంచి ఎలాంటి హెల్ప్ ఉంటుంది? ఇది వాళ్ళు అడిగే క్వశ్చన్లు, నావి కాదు, సామాన్య జనం యొక్క క్వశ్చన్స్. ప్లీజ్ ఆన్సర్. ఐడ్రీమ్ ప్రేక్షకులకి, ఆంధ్ర తెలంగాణలో ఉన్న మన తెలుగు వారందరికీ, కొన్ని వందల దేశాల్లో తెలుగువారు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఐడ్రీమ్ని వీక్షిస్తారు. చాలామంది నాకు తెలుసు. అది ముఖ్యంగా మధ్యతరగతి, దిగు మధ్యతరగతి పేదవాళ్ళు ఉన్నత విద్య కోసం విదేశాల్లో చదువుకోవటం కలగానే మిగిలిపోద్దా అనే ఒక బాధ ఉంది, ఒక భయం ఉంది. అన్నిటికీ మించి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక జనవరి 20, 2025న తీసుకున్న నిర్ణయంతో ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు అల్లాడిపోతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని, అయ్యా మా బిడ్డని, మా కూతుర్ని, మా కొడుకుని మేము అమెరికా పంపించాము. వాళ్ళు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశాలు కొన్ని చోట్ల దొరకట్లేదు, ఉద్యోగం కొన్ని చోట్ల పార్ట్ టైం జాబ్ దొరకట్లేదు, కొన్ని చోట్ల పార్ట్ టైం జాబ్ దొరికితే మన వాళ్ళు క్యాంపస్ బయటికి వెళ్ళి చేస్తే ఆ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు, లేకపోతే అమెరికన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎమ్మడబడుతున్నవి. కొంతమందికి ఎంఎస్ అయిపోయి 1 year అయిపోయింది, 1 year నుంచి జాబ్ లేకుండా, నేను పేర్లు చెప్పకూడదు, నాకు ఎన్నో ఫోన్ కాల్స్, మెసేజ్లు వస్తున్నవి. ముఖ్యంగా ఈ ఐడ్రీమ్లో విరాట్ అండ్ టీం ఎంతో కష్టపడి ఆపత్కర పరిస్థితుల్లో, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో, ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో మన తెలుగు విద్యార్థుల్ని సప్త సముద్రాలు దాటి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళని ఎలా రక్షించాలి అని మన ఐడ్రీమ్ నుంచి విరాట్ అండ్ టీమ్, రహీమ్ అండ్ అదర్స్, దే ఆర్ ఆల్ రిక్వెస్టింగ్ మీ. దట్స్ వై నాకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి వచ్చాను. ఐడ్రీమ్ మీద ప్రేమతో, విరాట్ మీద ఉన్న అభిమానంతో నేను ఒకటే చెప్తున్నాను. భారత ప్రభుత్వము మానవ వనరుల మంత్రిత్వ శాఖ MHRD, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చే 15 దేశాల్లో చదువుకునే స్కాలర్షిప్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మెరిట్, ఎడ్యుకేషన్ లోన్ అక్కర్లా, 40-50 లక్షలు మీరు మార్టగేజ్ చేయక్కర్లా, వీటన్నిటికి సంబంధించి చక్కటి సమాచారాన్ని మీకు ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా ఇవ్వబోతున్నాను. నెంబర్ 1, అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ ఏంటి? ₹1 బ్యాంక్ లోన్ తీసుకోకుండా అమెరికాలో చదువుకోవడానికి ఎన్ని రకాల స్కాలర్షిప్స్ ఉన్నవి? అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నాయా, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఎస్ చేయడానికి అమెరికాలో వెళ్తానికి ఉన్నవా, లేకపోతే 1 year, 1 academic year స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి, 6 months కూడా ఉన్నాయి. ఓన్లీ బీటెక్, BA, BCom, BScనే కాకుండా పీజీ చేయడానికి, పీజీ తర్వాత పోస్ట్ డాక్టరేట్ PhD చేయడానికి, PhD తర్వాత పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేయడానికి కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. మీ అందరికీ ఒక్క సవినయంగా నేను చేసే విన్నపం ఏంటంటే, మీకు చేతనైతే, కష్టపడితే, ప్లానింగ్, ప్రిపరేషన్, పర్స్పిరేషన్, చెమట చిందించగలిగిన ఓర్పు, నేర్పు ఉంటే మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా రాజమార్గాన్ని ఎన్నుకోండి. అంటే అర్థం ఏంటంటే, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవద్దు దయచేసి. ఎందుకంటే 50 లక్షలు 60 లక్షలు లోన్ తీసుకొని అమెరికాని ధనవంతమైన దేశం చేసే బదులు అమ్మా నాన్నలు ఇక్కడ ఇబ్బంది పడతారు. అక్కడ మీకు ఎప్పుడు జాబ్ వచ్చిందో తెలియదు. అమెరికాలో ఎంఎస్ అయినా జాబ్ వచ్చిద్దా రాదనేది గ్యారంటీ లేదు. ఒకవేళ ఎంఎస్లో ఉన్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో మీకు రావాల్సిన 20 గంటలు లా ప్రకారం మీరు చేయగలరా లేదా అనేది కూడా డౌటే. ఇన్ని డౌట్లు అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. కానీ మరీ గుడ్డెద్దు చేలోబడినట్టు విపరీతమైన వ్యామోహంతో
విదేశాలలో చదువుకోవాలన్న వ్యామోహంతో తల్లిదండ్రులని క్షోభ పెట్టొద్దు. మీకు టాలెంట్ ఉంది, మీకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ మీద ఇక్కడ మీరు ఎంసెట్ రాసుంటారు, లేకపోతే ఇక్కడ మీరు అద్భుతమైన 10th 11th 12th ప్లస్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో మంచి మంచి మార్కులు వచ్చి ఉంటాయి. ఇంటర్మీడియట్లో కానీ అండర్ గ్రాడ్యుయేట్లో కానీ జిఆర్ఈలో మంచి మార్కులు వచ్చి ఉంటాయి. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్లో మంచి మార్కులు వచ్చి ఉంటాయి. లెటర్ ఆఫ్ రికమెండేషన్ పొందగలుగుతున్నారు అమెరికా వెళ్ళటానికి. F1 స్టూడెంట్ వీసా తీసుకోగలుగుతున్నారు. ఇన్ని మెట్లెక్కాం కదా, ఇన్ని మెట్లెక్కిన తర్వాత విజయం ఎందుకు రాదు, విజయలక్ష్మి మమ్మల్ని ఎందుకు వరించదు అని మీరు అనుకుంటున్నారు కదా. ఇదంతా ఒక స్టేజ్. అంటే ఒక సినిమాని తీసే ముందల ప్రీ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది, సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటారు, అది ఎట్లా ఉంటుందో సేమ్ అంతే. అమెరికాకి లేకపోతే వేరే దేశాలకి వెళ్ళబోయే ముందల మీ యొక్క కష్టాలు ఏంటి, మీ యొక్క ఛాలెంజెస్ ఏంటి, ఇదన్నీ అర్థం చేసుకోవటం పార్ట్ ఏ. పార్ట్ బి, అమెరికాలో కానీ యూకే, ఆస్ట్రేలియా, జపాన్ లేదా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లేదా వేరే వేరే కంట్రీస్లో మీరు ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఆ కల్చర్కి, ఆ క్లైమేట్కి, ఆ ఫుడ్కి, ఆ వాతావరణం మొత్తానికి అలవాటు పడి ఆ టీచింగ్ విధానానికి రియల్ టైం ఎక్స్పీరియన్స్ని పొంది నానా అష్టకష్టాలు పడి డిగ్రీ పూర్తి చేస్తారు. అక్కడ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా జాబ్ వస్తుందా అని ఏమన్నా రాసిపెట్టుందా? రాలేదు. అట్లని సాహసం చేయకపోతే గెలవలేము, సాహసం చేయాలి. నేనేమంటున్నానంటే ఆ సాహసం చేసే విధప్పుడు కొన్ని అంటే ప్రొటెక్టివ్ గేర్ వేసుకొని సాహసం చేయండి అంటున్నా. మిమ్మల్ని మీరు అంటే ఫైర్ ఫైటింగ్ చేయండి, మంటలు నార్పండి. ఏం మంటలు? పేదరికం అనే మంట, నిరక్షరాస్యత అనే మంట, అభివృద్ధి లేమి అనే మంట, ఈ మంటలు నార్పండి. వెనకబాటుతనం అనే ఒక మంట, వీటిని ఆర్పండి. కానీ ఎలా ఆర్పాలి? సూటు బూటు వేసుకొని. సూటు బూటు అంటే ఈ సూటు బూటు కాదు, అగ్నికి కాలకుండా దహించుకుపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ హెడ్ గేర్ టు టో నుంచి, హెడ్ నుంచి టో వరకు, అంటే తల నుంచి కాలి వరకు మిమ్మల్ని మీరు కాపాడుకుంటా మంటలు నార్పాలి. అంటే ఇక్కడ మెయిన్ ఫైర్ కన్సల్టెన్సీస్ అని కొంతమంది. అబ్సల్యూట్లీ చెప్తాను, అదే అగ్నికి ఆజ్యం పోసినట్టు వస్తున్నాను విరాట్. ఫస్ట్ మన పిల్లలకు అర్థమయ్యే విధంగా, తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా ఒక పని చేద్దాం. అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ ఏంటి, గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ ఏంటి? ఓకే. యునైటెడ్ స్టేట్స్ ఇండియా మధ్య నెహ్రూ ఫెలోషిప్స్ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఇండియా మధ్య హ్యూబర్ట్ హంఫ్రీ ఫెలోషిప్స్ ఉన్నాయి. ఓకే. ఆ ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ IVLP ఫెలో అనే ఒక స్కాలర్షిప్ ఉంది. నేను IVLP తీసుకొని అమెరికాలో 15 యూనివర్సిటీస్కి అమెరికన్ గవర్నమెంటు, why did the American government, State Department select me long back? They did select me long back to develop American studies curriculum for Indian universities. అంటే అమెరికన్ గవర్నమెంట్, పాలిటిక్స్, ఫారెన్ పాలసీ, అమెరికన్ ఎకానమీ, వీటికి సంబంధించిన కోర్సులు భారతీయ యూనివర్సిటీస్లో ప్రవేశపెడితే ఎట్లా ఉంటుంది, అలానే భారతదేశానికి సంబంధించిన గవర్నమెంట్, పాలిటిక్స్, ఫారెన్ పాలసీ, ఎకానమీ లాంటి కోర్సులు అమెరికన్ స్టూడెంట్స్ కూడా తీసుకొని అక్కడ వాళ్ళు కూడా చదవడానికి ఈ రెండింటి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇదొకటి. IVLP ఫెలోషిప్, హ్యూబర్ట్ హంఫ్రీ, నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఫెలోషిప్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్, ఇవన్నిటికి పక్కన పెడితే ఇంకా ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ ఉంది. తర్వాత వీటన్నిటికి మించి ఇప్పుడు 6 స్కాలర్షిప్స్ చెప్పా ఇండియాకి అమెరికాకి మధ్య, గవర్నమెంట్ స్కాలర్షిప్స్. ఇవన్నీ కాకుండా అన్నిటికీ మించి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అమెరికాలో, వాళ్ళే మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తారు. ఈ కన్సల్టెంట్స్ రావటం మూలన ఏమైంది, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్, వీసా/ఓవర్సీస్ ఎడ్యుకేషన్/ ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారా, మీరు మీ కళలు నెరవేర్చాలనుకుంటున్నారా, అమీర్పేట రండి, సికింద్రాబాద్ రండి, లేకపోతే పంజాగుట్ట రండి, మా ఆఫీస్ కన్సల్టెన్సీ ఉంది, మీకెందుకు మేము తిమ్మిని పంపించేస్తాం, మిమ్మల్ని అమెరికా ఫ్లైట్ ఎక్కిస్తాం అని చెప్తున్నారు. అందరూ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అందరూ మంచివాళ్ళు కాదని నేను చెప్పట్లా. అందుట్లో మంచి ఏదో చెడేదో మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు అమలాపురంలో ఉన్నారు, ఆదిలాబాద్లో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు, లేకపోతే మంచిర్యాలలో ఉన్నారు, లేకపోతే ఖమ్మంలో ఉన్నారు, ఎలా తెలుస్తుంది మీకు ఇక్కడ హైదరాబాద్లో ఎవరు క్వాలిటీ అని? మేము హైదరాబాదులో ఎన్నో IAS, IPS, పారామిలిటరీ ఫోర్సెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నేను తెలంగాణ గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో నేను ఇప్పుడు అకాడమిక్ కన్సల్టెంట్గా కూడా ఉన్నా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము
మన యొక్క శక్తి సామర్థ్యాలను మన యొక్క ఎబిలిటీనో గుర్తించి మనల్ని తెలంగాణ గవర్నమెంట్ కౌన్సిల్, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో నియమించింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో ఎకడమిక్ కన్సల్టెంట్గా రీసెంట్గా నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారి కిందే ఉంది విద్యాశాఖ, దాంట్లో భాగంగా అతి కీలకమైన పోస్ట్లో ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, ఈజ్ ది రైట్ నౌ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. Sir has elected me or selected me to develop certain courses for Telangana universities in international relations. అంతర్జాతీయ సంబంధాలు చదువుకోవటానికి తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రాలు వెళ్ళి మన వాళ్ళు BA చేయడానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు కడుతున్నారు. ఓపీ జిందల్ గ్లోబల్ యూనివర్సిటీ ఒక పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది. ఓన్లీ రిచ్ పీపుల్ చదువుకోవడానికి, అది ఢిల్లీ పక్కన హర్యానాలో ఉంది. ఇక్కడి నుంచి అక్కడ చదువుకుంటున్నారు. అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎరాలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుకోకపోతే మనం వెనకబడిపోతాం. అంతర్జాతీయ సంబంధాలు తెలియాలి అంటే ఇండియా యునైటెడ్ స్టేట్స్, ఇండియా జపాన్, ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, లేకపోతే ఇండియా బంగ్లాదేశ్, లేదా ఇండియా సౌదీ అరేబియా, ఇండియా యెమెన్, ఇండియా UAE, ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో భారతదేశం ఏ విధంగా ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడుకొని కలిసి పనిచేయాలనే దాని మీద అంతర్జాతీయ సంబంధాలు సబ్జెక్టు. ఆ సబ్జెక్టుని ఇంట్రడ్యూస్ చేసింది మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ కాలేజెస్లో ఎక్స్పెరిమెంటేషన్ చేస్తున్నారు. పైలట్ దే స్టార్టెడ్ ద కోర్స్. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మానవ రక్షణ అధ్యయన సంస్థ అయిన మేము హైదరాబాద్లో రోడ్ నెంబర్ 25 జూబ్లీ హిల్స్లో ఉన్నాము. మీకు ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా మా వెబ్సైట్కి వెళ్ళండి. ఇప్పుడు నేను మీకు ప్రస్తావించిన అన్ని గవర్నమెంట్ స్కాలర్షిప్స్, యునైటెడ్ స్టేట్స్ ఇండియా మధ్య గవర్నమెంట్ స్కాలర్షిప్స్, అవి ఎలా అప్లై చేయాలి, ఎలా క్వాలిఫై అవ్వాలి, ఎలాంటి వాళ్ళు క్వాలిఫై అవుతారు, ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉండాలి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎట్లా రాయాలి, SOP అంటారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. అది మన ఇండస్ట్రీ పరిభాషలో. మన ఎడ్యుకేషన్ రంగంలోకి వచ్చేటప్పటికి విరాట్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే నువ్వు మా అమెరికాలో మా యూనివర్సిటీలో వై డూ వాంట్ టు స్టడీ, మా అమెరికన్ యూనివర్సిటీలో నీకు అడ్మిషన్ ఎందుకు కావాలి, MSc ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అన్నావు నువ్వు ఇండియాలో, దాన్ని అమెరికాలో ఏమంటారు, MS ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ అంటారు. వై డూ యూ వాంటెడ్ టు స్టడీ MS ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్, కంప్యూటర్ స్టడీస్ అండ్ డేటా సైన్స్ ఇన్ మై యూనివర్సిటీ, లెట్స్ సే సమ్ X యూనివర్సిటీ ఇన్ అమెరికా. You have to explain to them through your handwriting, typed one, statement of purpose. Why do I want to study in university? Why did I choose your department? అప్పుడే మీకు స్కాలర్షిప్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పే స్కాలర్షిప్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకి మధ్య జరిగిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన ఒప్పందంలో భాగంగా జరిగినవి. ఇవి గెలవాలి అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంతో పాటు there are many states in India. They compete, students like you also have a BTech, you also have a 9 point some CGPA, or you have very good score, but why only few people get selected to go and study in America on merit basis? Do you have that ability? Do you have that skill? Do you have that attitude? Do you have that good communicative English, both spoken and written? All these things will be taught బై సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. ఎవరైనా సరే మెరిట్ ఉండి వాళ్ళు నేర్చుకోవాలనుకున్నట్లయితే CHSS వాళ్ళకి గైడ్ చేస్తుంది. అబ్సల్యూట్ నెంబర్ మెరిట్ ఉన్నా కానీ విరాట్ అప్లై చేయటము, ఇంటర్వ్యూ డాక్యుమెంటేషన్ చేయటముతో పాటుగా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్తో పాటుగా లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటారు, LOR. ఓకే, లెటర్ ఆఫ్ రికమెండేషన్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ మించి విరాట్ ఇంకొకటి ఏంటంటే అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థులకి తెలియాల్సింది, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ లేకుండా అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నువ్వు సక్సెస్ కాలేవు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరపున గత 12 ఏళ్లలో 8,000 మందికి ఇంటర్న్షిప్స్ ఇచ్చున్నాం. వండర్ఫుల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, TSWREIS, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, TTWREIS, తెలంగాణ TIMRIS, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మహాత్మా జ్యోతిబా పూలే బ్యాక్వర్డ్ క్లాసెస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. We have signed MOUs with these institutes. We trained especially
డబ్బున్న పిల్లలు ఎడిదిరిగి బ్యాంకులో తాకట్ల పెట్టి పొలాలు స్థలాలు వెళ్తున్నారు. డబ్బు లేని పిల్లలు ఆగిపోవాలా? ఆగిపోకూడదు. డబ్బున్న పిల్లలతో పాటు డబ్బు లేని పిల్లలు కూడా కళలు ఇద్దరికి ఒకటే, జీవితం ఇద్దరికి ఒకటే. ఎవరికి కడుపులో కసి ఉంటుందో, ఎవరికి మెరిట్ ఉంటుందో, ఎవరికి డిసిప్లిన్ ఉంటుందో, ఎవరికి డిటర్మినేషన్ ఉంటుందో వాళ్ళే ఈ మెరిట్ స్కాలర్షిప్స్ కొట్టగలరు. 100%. ఆ మెరిట్ స్కాలర్షిప్స్ ఎట్లా కొట్టాలి అనే దాని మీద స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 స్టెప్స్ మొత్తం గైడ్ చేయడానికి ఎవరైనా సరే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మా ఫోన్ నెంబర్లు అక్కడ ఉంటవి. దయచేసి రండి. లేకపోతే విరాట్ ఐడ్రీమ్ని సంప్రదించండి. తప్పనిసరిగా మేము మీకు సహాయం చేసి పెడతాము. దయచేసి నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే, మీ స్థలాలు పొలాలు తాకట్లు పెట్టి 50 లక్షలు 60 లక్షలు లోన్లు తీసుకొని వడ్డీలకు తీసుకొని టయానికి జాబులు వచ్చి రాక, కానీ మీరు తిరిగి వచ్చే మీ ఎడ్యుకేషన్ పూర్తయ్యే 2 ఇయర్స్ లోపల వాడేమండు బ్యాంక్ వాడు 2 ఇయర్స్ తర్వాత కొంత మీకు సమయం ఇస్తాడు. తర్వాత నుంచి డబ్బులు కట్టమని మీ నాన్న గొంతు మీద కూర్చుంటారు. అలాంటి పనులు చేయొద్దు. ఈ ట్రంప్ లాంటి ప్రెసిడెంట్లు ఎప్పుడైనా వస్తారు, ఎప్పుడైనా మన గొంతు మీద కత్తిపెట్టి నువ్వు రేపటి నుంచి జాబ్ చేయకూడదు అంటారు. అంత అవసరమా మనకి? వేరే దేశం వెళ్ళి అవమానాలు చిత్కారాలు పొందాల్సిన అవసరమా? వేరే దేశం వెళ్తాం తప్పు కాదు, మరి ముఖ్యంగా అమెరికా వెళ్తాం తప్పు కాదు. ఐ మస్ట్ ఎంకరేజ్ యూ టు గో అబ్రాడ్. ఇండియాని దాటి బయటికి వెళ్తే మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుద్ది, మీ మైండ్ ఎన్హాన్స్మెంట్ అవుద్ది, మీ యొక్క అన్ని అత్యంత ఇంపార్టెంట్ అవకాశాలు తెలుస్తాయి. ఆ డిఫరెంట్ కల్చరు, డిఫరెంట్ క్లైమేట్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే సాహసం చేస్తారో సాహసం చేయమనే చెప్తున్నాను నేను, బయటికి వెళ్ళి చదువుకోమని ఉన్నత విద్య కోసం. బట్ కొన్ని ఇంపార్టెంట్ గేర్ మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ, ఇంటలెక్చువల్లీ, ఎమోషనల్లీ ప్రిపేర్ అయ్యాలండి. ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్. వండర్ఫుల్ సార్. అండ్ మరీ ముఖ్యంగా ఒక గొప్ప సంకల్పంతో మీరు ముందుకెళ్తున్నారు. అని తప్పకుండా ఇలాంటి ఒక సంకల్పంతో ఉన్న మీకు మేము సహాయం చేయడంలో చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అట్ ది సేమ్ టైం ముఖ్యంగా ఇక్కడ రమేష్ కన్నెగంటి గారు అడ్రస్ చేసిన విధంగా స్కాలర్షిప్స్ సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు. అలాగే మరీ ముఖ్యంగా మీరు డెసిషన్ మేకింగ్లో ఏదైనా నీడ్ ఉన్నా సరే ఆ సజెషన్స్ అయి ఉండొచ్చు, కెరీర్కి సంబంధించిన అవకాశాలకు సంబంధించిన అయి ఉండొచ్చు. ప్రతిదానికి సంబంధించి కూడా మీరు సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. సరే, ఇక మరీ ముఖ్యంగా రమేష్ కన్నెగంటి గారి ద్వారా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎపిసోడ్స్ ద్వారా మీ ముందుకు రావాలి అనుకుంటున్నారో తప్పకుండా వాటి క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అనేది మేము చేస్తాము. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే రాడ్. జై హింద్.